హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. నేను పెద్దక్క. ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయతో చేసిన నిల్వ పచ్చడి. ఇది 3 మంత్స్ వరకు బయటే నిల్వ ఉంటుందండి. అదే మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. కలర్ గాని, టేస్ట్ గాని అసలెక్కడ మారదండి. చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా నేను చేసిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూడండి. చాలా బాగా వస్తది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ జీలకర్ర, మెంతులు, అలానే ఆవాలు కూడా తీసుకోవాలండి. ఇవి ఎంతెంత తీసుకోవాలనేది క్వాంటిటీ నేను వీడియో చేస్తున్నప్పుడు చూపిస్తాను. అలానే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి. అలానే ఇవి 2 కిలోల వంకాయలండి. నేను ఇక్కడ 2 కిలోల వంకాయలతో తయారు చేసి చూపిస్తున్నాను ఈ పచ్చడి. వీటిని చక్కగా కడిగి ఈ తొడుములుంటాయి కదా! అవి కొంచెం చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకోవాలండి. ఎక్కడ పుచ్చులు లేకుండా చూసుకోవాలి. అలాంటివి 2 కిలోలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత ఇక్కడ జీలకర్ర ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. అది టేబుల్ స్పూన్ అది. ఒక 5 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేగించాలండి. ఇది వేగింది అనడానికి మంచి వాసనొస్తదండి వేగిన తర్వాత. అప్పుడు మనం తీసి వేరే ప్లేట్‌లో దీన్ని వేసుకొని, తర్వాత మెంతుల్ని వేస్తున్నానండి. స్పూన్‌లు అదే టేబుల్ స్పూన్‌తో తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్‌ల మెంతులనమాట. టీ స్పూన్ వేరే ఉంటుంది. టేబుల్ స్పూన్ వేరే ఉంటుందండి. ఆ టేబుల్ స్పూన్‌లతో 5 స్పూన్‌లు జీలకర్ర, 4 టేబుల్ స్పూన్‌ల వరకు మెంతులు కూడా దోరగా వేగించి ప్లేట్‌లో వేసుకున్న తర్వాత, మళ్ళీ ఇక్కడ ఆవాలు తీసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్‌లతో ఆవాల్ని చిటపటలాడేంత వరకు వేగించుకోవాలి. ఫ్లేమ్‌ని మాత్రం సిమ్‌లోనే పెట్టి వేగించాలండి. ఇవి ఇలా చిటపటలాడిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసి బాగా చల్లారిన తర్వాత వీటిని పొడిలా చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక కళాయి లాంటిది పెట్టుకొని, అందులో లీటర్ వరకు పల్లి ఆయిల్ వేస్తున్నానండి. ఇది లీటరు పల్లి ఆయిల్ మొత్తం వేసేసాను. ఇదంతా ఆయిల్ మరిగేలోపు మనం వంకాయలు కట్ చేసుకోవాలి. ఇలా గుత్తి వంకాయ కూరకు మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో, అలానే కట్ చేసుకోవాలి. వంకాయలకి ఎక్కడ తడి లేకుండా చూసుకొని కట్ చేసి పెట్టుకోండి. మనకి ఏ వాయి కావాయే ఎప్పటికప్పుడే కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకుంటే నల్లగా వచ్చేస్తాయి కాబట్టి, మీరు కళాయి ఎంతవరకు ఆయిల్ తీసుకుంటారనే దాన్ని బట్టి మీరు ఎన్ని వంకాయలు వేగించుకుంటే బావుంటదో తెలుస్తది కదా! దాన్ని బట్టి మీరు వంకాయలు కట్ చేసి వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ మరిగిపోకుండా చూసుకోండి. మరీ ఎక్కువ మరిగిపోయినట్లయితే మనకి వంకాయలు వేగకుండా మాడిపోతాయి కాబట్టి, కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఇలా వంకాయలను వేసుకొని వేగించుకోవాలి. వంకాయలనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకోవాలండి. కొంచెం మెత్తగా ఉంటాయి తెలుస్తుంది మనకు వేగిన తర్వాత. అలానే కొంచెం క్రిస్పీగా కూడా మనకి చేతికి పట్టుకుంటే తెలుస్తాయండి. అంతవరకు మనం వేగించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగించుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత తీసి మనం వేరే ప్లేట్‌లో పెట్టుకొని, ఫ్లేమ్‌ని మళ్ళీ సిమ్‌లో పెట్టేసుకొని, మళ్ళీ మనకి ఇంకో వాయికి కావాల్సిన వంకాయలను అలానే కట్ చేసుకొని వేగించుకోవాలండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగించుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిలో మనం ఆవాలను తక్కువగానే వేసుకుంటామండి. జీలకర్ర, మెంతులుంటాయి గాబట్టి ఎవరైనా చక్కగా తినొచ్చు. తర్వాత వర్కింగ్ వుమెన్స్‌కి గానీ, హాస్టల్స్‌లో ఉండే వాళ్ళకి గానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ గుత్తి వంకాయ నిల్వ పచ్చడనేది. తర్వాత ఇది నిల్వ ఉండటానికి నిమ్మరసాన్ని వాడతాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నిల్వ కూడా చక్కగా ఉంటదండి. తర్వాత ఇవి జీలకర్ర, ధనియాలు చల్లారిపోయాయి కాబట్టి వీటిని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. బరకగా అస్సలు ఉండకూడదు. మెత్తగా ఉండాలండి. ఇలా పొడి చేసి పెట్టుకొని ఇవన్నీ వంకాయలు రెడీ చేసి పెట్టేసుకుంటే మనం పచ్చడి కలుపుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే పచ్చడి టేస్ట్ బావుంటుంది. తర్వాత వేడి కూడా చేయదండి. చింతపండు చాలా మందికి పడదు కదా! అలాంటప్పుడు ఈ నిమ్మరసం వేసిన పచ్చడిని ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి. తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయల్ని నేను ఒలిచి పెట్టుకున్నానండి. ఒక 5 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒలిచాను. అలా చేతిలోకి తీసుకొని వేస్తున్నాను చూసారా? అలా 3, 4 చేతుల వరకు వేసాను. ఒక 5 వెల్లుల్లిపాయలు. వీటిని కొంచెం బరకగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కడ పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చూసుకొని, కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. వీటిని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఈ వంకాయ పచ్చడికి పోపు వేయడం కోసం జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒకవైపు వంకాయలు వేగుతుండగా మనం ఇలా అవన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చండి. ఈ వంకాయలు వేగించిన ఆయిల్‌లోనే పోపు వేసేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు ఒక టేబుల్ స్పూన్‌తో జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు. ఎందుకంటే పొడి చేసుకున్నాం కాబట్టి, వేసుకుంటాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతాయి. అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇవి కూడా కొంచెం లైట్‌గా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా. అది కూడా ఒక గుప్పుడు వేశాను. ఒక టీ స్పూన్‌తో ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు గానీ, ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది ఈ పచ్చడిలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లిని మనం కొద్దిగా కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇందులో వేసి మనం వేగించుకోవాలి. ఆ వేడే సరిపోతుందండి.
స్టవ్ ఆన్‌లో ఉండగా వేయొద్దు. తర్వాత ఒక చిన్న స్పూన్‌తో పసుపు వేశాను. ఆ పసుపు కూడా వేసి వేగించుకోవాలి ఇలాగా. తర్వాత ఈ పోపంతా బాగా చల్లారిపోవాలండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. వేడి మీదేసుకుంటే ఏంటంటే పచ్చడనేది చేదొస్తదండి. నిమ్మరసం, ఆవపిండి అది కొంచెం ఏస్తున్నాం కాబట్టి చేదొస్తది. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. అంతవరకు చల్లారించుకోవాలి. ఇక్కడ నిమ్మకాయలు చూపిస్తున్నానండి. అవి ఒక 5 నిమ్మకాయలు పెద్ద సైజువి తీసుకున్నాను. 5, 6 కూడా తీసుకోవచ్చు. చిన్న సైజువయితే ఒక 7, 8 వరకు తీసుకోవాలండి. పెద్ద సైజయితే 6 సరిపోతాయి. ఈ పచ్చడంతా కలుపుకోవడానికి ఒక బేషన్ లాంటిది తీసుకున్నానండి. ఈ బేషన్‌లో మనం వేగించిన వంకాయలను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ అన్నీ ఒక్కొక్కటిగా ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఈ ఉప్పేంటని కల్లుప్పండి ఇది వేగించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది ఒక ఎలక్ట్రికల్ కప్పనమాట. ఆ కప్పుతో వేశాను. ఒక కప్పు వరకు ఉప్పు పడుతుంది. ముందు ముప్పావు కప్పు ఉప్పేసి ముందు కలిపి చూసుకోవాలండి. తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ ఆవాలు, మెంతుల పొడి కూడా వేసేసుకోవాలండి. మొత్తం పొడంతా వేసేసాను. తర్వాత ఇదే కప్పుతో 2 కప్పులండి. ఇది కారము ఇంట్లో పట్టించిన కారమే ఇది పొడి కారం. ఇది 200 గ్రాముల కారం అండి. ఇది 100 గ్రాముల కప్పు. ముప్పావు కప్పు ఉప్పు, అలానే 2 కప్పుల వరకు కారం కూడా వేసుకోవాలి. ఇది వేగించిన పోపు కూడా వేసేసుకొని మొత్తం అంతా మనం ఒకసారి చేతితోనే కలుపుకోవాలండి. ఈ పోపు కూడా వేసిన తర్వాత లాస్ట్‌లో నిమ్మరసాన్ని వేసుకోవాలండి. ఈ విత్తనాలవి తీసేసి నిమ్మరసం తీసుకున్నాననమాట. అదొక కప్పుతో నిమ్మరసం వచ్చింది. అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఉప్పయితే మాత్రం ఒక కప్పు పడతదండి. తర్వాత నేను ఉప్పు కూడా వేశాను. కొంచెం ఆయిల్ కూడా పడుతుంది. ఎప్పుడనేది చూపిస్తానండి. ఇదంతా బాగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. గరిటెది పెడితే వంకాయలనేవి చెదిరిపోతాయి కాబట్టి, ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మరుసటి రోజు అనేది మనం చూసుకోవాలి. పైన ఆయిల్ తేలుతూ ఉండాలండి. ఉప్పది కరెక్ట్‌గా కారం, ఉప్పు అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ఇది నిలవుంటది. లేదంటే పాడైపోతుందండి. నిమ్మరసం కూడా కరెక్ట్‌గా ఉండాలి. మంచి నిమ్మకాయలు తీసుకోవాలి. మరుసటి రోజు కొంచెం ఇంకో పావు లీటర్ ఆయిలు, అలానే ముప్పావు కప్పు ఉప్పేసాను కదా! ఆ ఉప్పు గూడా ఇంకో పావు కప్పు వరకు ఉప్పు పడింది. అంటే ఒక కప్పు ఉప్పు, 2 కప్పుల వరకు కారము, అంటే 200 గ్రాముల కారం, ఇంకో పావు లీటర్ వరకు ఆయిలు వేసుకొని ఆయిలనేది మనకి పైన తేలుతుందండి ఒక 2 రోజులకి. మనకి 2 రోజులకల్లా పచ్చడనేది ఊరిపోతుంది. తర్వాత మనం ఒక గ్లాస్ బాటిల్‌లో గానీ, ఒక డబ్బాలో గానీ పెట్టేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కలరనేది ఇలాగే ఉంటుందండి. అస్సలు నల్లబడదు. బయట పెడితేనే కొంచెం కలర్ షేడ్ అవుతుంది గానీ, లేదంటే బానే ఉంటుంది. అది డబ్బాలో వేసి కొంచెం ఆయిల్ వేశాను. వేసి పచ్చడంతా అందులో వేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. పచ్చడి డబ్బాలో వేసిన తర్వాత అదే గిన్నెలో నేను కొంచెం రైస్ వేసి కలిపి చూపిస్తున్నానండి. ఈ గుత్తి వంకాయ పచ్చడి మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.